పీఎం కిసాన్ పథకంకి సంబంధించిన అంశాలు. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. ఈ పథకం మొదటగా కేవలం 2 హెక్టార్లలోపు భూమిని కలిగి ఉన్న రైతుల కోసం మాత్రమే ప్రారంభించారు. కానీ తరువాత 2019 ఏప్రిల్ 1 నుండి రైతులందరికీ వర్తింపజేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకి 6,000 రూపాయలను 3 ఇన్‌స్టాల్‌మెంట్లలో 4 నెలలకోసారి నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించిన అంశాలు. దీనిని 1998వ సంవత్సరంలో ప్రారంభించారు. దీని ఉద్దేశం వచ్చేసి రైతులకు తక్కువ వడ్డీకి రుణాలను అందించడం. రైతు బంధు పథకంకు సంబంధించిన అంశాలు. ఈ పథకంను 2018 మే 10న కరీంనగర్ జిల్లాలోని షాల్పల్లి ఇందిరానగర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద మొదట్లో ఎకరానికి 10,000 రూపాయలను 2 విడతలలో ఆర్థిక సహాయం రూపంలో అందించారు. దీనినే పెట్టుబడి మద్దతు పథకం అని కూడా పిలుస్తారు. రైతు బంధు పథకం 2018లో, దళిత బంధు పథకం వచ్చేసి 2021లో ప్రారంభమయ్యాయి. అలాగే కేసీఆర్ కిట్ వచ్చేసి 2017లో, కేసీఆర్ పోషణ కిట్ వచ్చేసి 2022లో ప్రారంభమయ్యాయి. ఇవి రెండు కొంచెం దగ్గర ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీలు అవేంటంటే 1 మహాలక్ష్మి, 2 చేయూత, 3 గృహజ్యోతి, 4 ఇందిరమ్మ ఇండ్లు, 5 రైతు భరోసా, 6 వచ్చేసి యువ వికాసం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అనేది 2023 డిసెంబర్ 9న ప్రారంభించారు. అదే రోజున చేయూత పథకాన్ని కూడా ప్రారంభించారు. అలాగే గృహజ్యోతి పథకంలో భాగంగా వంట గ్యాస్ను 500 రూపాయలకి 2024 ఫిబ్రవరి 20న ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లను వచ్చేసేమో 2024 మార్చి 11న ప్రారంభించారు. 2015 సంవత్సరంలో ప్రారంభమైన పథకాలు అవేంటంటే 1 మిషన్ భగీరథ, 2 మిషన్ కాకతీయ, 3 డబల్ బెడ్రూమ్ ఇండ్లు, 4 తెలంగాణకు హరితహారం, 5 వచ్చేసి గ్రామజ్యోతి. నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించిన అంశాలు. నేషనల్ హెల్త్ మిషన్ను 2013లో ప్రారంభించారు. ఎన్ఆర్హెచ్ఎంను 2005లో ప్రారంభించారు. ఎన్ఆర్హెచ్ఎం అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. అలాగే ఎన్యూహెచ్ఎంనేమో 2013లో ప్రారంభించారు. ఎన్యూహెచ్ఎం అంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. ఈ రెండింటిని కలిపి నేషనల్ హెల్త్ మిషన్గా మార్చారు. అమృత్ పథకంను 2015లో, అమృత్ 2.0 పథకంనేమో 2021లో ప్రారంభించారు. పీఎం స్వానిధి పథకంను 2020లో, స్మార్ట్ సిటీ మిషన్ను 2015లో ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్కు సంబంధించిన అంశాలు. దీనిని 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య లక్ష్యం 100% బహిరంగ మల మరియు మూత్ర విసర్జనను అరికట్టడం. అలాగే పట్టణ ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం. ఈ పథకం అమలుకై కేంద్రం 75% మరియు 25% వచ్చేసి రాష్ట్రాలు నిధులు సమకూర్చాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకంకి సంబంధించిన అంశాలు. దీనినే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని అంటారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టం 2005 ద్వారా చట్టబద్ధంగా ఉపాధి కల్పిస్తున్నారు. అక్టోబర్ 2, 2009న ఈ పథకం పేరుని ఎన్ఆర్ఈజీఎస్ నుండి ఎంజీఎన్ఆర్ఈజీఎస్గా మార్చారు. ఈ పథకం నందు 33% మహిళలకు అవకాశం ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రతి ఇంటి నుండి పనిచేయగల వారికి, భూమి లేని నిరుపేదలకు కనీసం 100 రోజుల ఉపాధిని కల్పించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.